శ్రోతలకు నమస్కారం. నా పేరు ఇందిర. ప్రతి నెల 4వ బుధవారం శ్రీమాత కృతజ్ఞతా స్మృతులు అనే సంకలనం నుండి కొందరు సాధకుల అనుభవాలను వింటున్నాం. అలానే ఈ నెల అందుబాటులో ఉన్న ఆ దేవతామూర్తి అనే శ్రీ ప్రేమ నందకుమార్ గారి అనుభవాలను విందాం. కీర్తిశేషులు ఆచార్య మధుసూదన్ రెడ్డి గారి తపోఫలమే నేటి ఈ సాకార్. మా కుటుంబం వారికి రెడ్డి గారితో చాలా కాలంగా సన్నిహితంగా సంబంధం ఉంది. మా నాన్నగారు శ్రీ రెడ్డి గారు గొప్ప స్నేహితులు. కేవలం విద్యారంగంలోనే కాకుండా శ్రీమాత శిశువులుగా కూడా వీరు మిత్రులే. అందుచేత ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో హర్షదాయకం. అమ్మ బిడ్డగా నాలో జ్ఞానదీపం ఎలా ప్రజ్వలిందో మీతో కొన్ని అనుభవాలను పంచుకోవడం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా శ్రీమాతతో నా అనుభవాలను చెప్పడానికి ఇదే మొదటి అవకాశం. ఎందుకంటే మా ఇంట్లో ఎవరూ కూడా తమ అనుభవాలను బయటపెట్టాలని అనుకోరు. మా తండ్రి గారు శ్రీమాతతో సంభాషించినప్పుడు వారు తనతో ఏమి చెప్పారో ఎన్నడూ ప్రస్తావించేవారు కాదు. అలా చేయడం వారికి ఇష్టం ఉండదు. అందుచేత ఆనందరెడ్డి గారు నన్ను ఆహ్వానించినప్పుడు కాదనలేకపోయినా నేను నియమితంగా మాత్రమే మాట్లాడదలిచాను. శ్రీ అరవిందుల పరివేష్టిత ప్రతి విషయం లాగానే శ్రీమాత మన జీవితాలలో ఎంత గొప్ప జ్వాల అనే విషయం తెలుసుకోవడానికి ఒక చిన్న దివ్య చాలును. తత్పూర్వమే శ్రీ మాతారవిందుల పాదార్పితమైన కుటుంబంలో నేను జన్మించాను. నేను చిన్న పాపగా ఉన్నప్పుడే మా ఇంట్లో శ్రీ మాతారవిందుల చిత్రపటాలు అలంకరింపబడ్డాయి. మా తల్లిగారిపై శ్రీమాత ప్రభావం అంత ఎక్కువగా ఉండడానికి గల కారణాలు నాకు తెలియకపోయినా పారిజాత వృక్షం నుండి దండిగా పుష్పాలను నేను సేకరిస్తే మా అమ్మగారు ఎంతో సంతోషించేవారని మాత్రం గ్రహించగలిగాను. పూలు ఎంత ఎక్కువైతే ఆమె ఆనందం అంత ఎక్కువగా కనిపించేది. అబ్బో, ఈరోజు 2 మాలలు కట్టగలుగుతాను, 3 మాలలు కట్టగలుగుతాను అంటూ మురిసిపోయేది. అలాగా శ్రీ మాతారవిందులతో నా సంబంధం పారిజాత పుష్పాలతోనే ముడిపడింది. నేను చాలా పిన్న వయసులో శ్రీ అరవిందుల దర్శనానికై ఆశ్రమం వెళ్ళి ఉండాలి. బహుశా అప్పుడు నా వయసు 3 ఏళ్లేమో, నాకు సరిగ్గా గుర్తులేదు. మా నాన్నగారు శ్రీ అరవిందులతో మొదటి దర్శన సమావేశం గురించి చాలా వివరంగా రాశారు. నేను 7 సంవత్సరాల అమ్మాయిగా ఉన్నప్పుడు అనుకుంటా మొదటిసారి శ్రీమాత దర్శనం విశేషాలు బాగా గుర్తున్నాయి. పారు పాటిల్ తండ్రి గారు శంకర గౌడ పాటిల్ అక్కడ ఉన్నారప్పుడు. వారు తామర తూడల గుచ్చాన్ని నాకు ఇచ్చారు. ఆ గుచ్చాన్ని నేను శ్రీమాతకు అర్పించాలి. అనేక జనం వారి దర్శనానికై బారులు తీరి నిలబడ్డారు. శ్రీమాతను చూస్తే ఒక మామూలు ముసలవ్వలా ఉంది. మరి ఆమెలో ప్రత్యేకత ఏమిటో ఇంతమంది ఆమె దర్శనానికై పడిగాపులు కాస్తున్నారు. నాకేమో అర్థమయ్యేది కాదు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ, ఆమె ప్రభావానికి లోనైన మా గృహంలో చదువుకుంటూ ఎదిగిన కొద్దీ శ్రీమాత గురించి నా జ్ఞానం కూడా పెరుగుసాగింది. నేను పుస్తకాలను చదవడం మొదలుపెట్టినప్పుడు నాకు ప్రీతిపాత్రమైన పుస్తకాలలో ఒకటి శ్రీమాత చిన్నపిల్లలకే వ్రాసిన కథల సంపుటి. ఇక నాకు 19 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు శ్రీమాత శక్తిని ప్రత్యక్షంగా అనుభవించాను. అది నేను BA ఆనర్స్ పరీక్షకు తయారవుతున్న తరుణం. అంటే ఆ రోజుల్లో 40-45 సంవత్సరాల మునుపు మొత్తం పరీక్షలు 11 పేపర్లు ఒక్కధాటిగా వ్రాయవలసి వచ్చేది. వాటిలో ఏదేని ఒక పేపరు రాయలేకపోయినా మరుసటి సంవత్సరం తిరిగి మొత్తం 11 పేపర్లు రాయడానికి ఒకే ఒక అవకాశం ఉండేది. అలా జరగకపోతే 4-5 సంవత్సరాల చదువు కాస్త గంగపాలే. BA డిగ్రీ కూడా పొందకుండా విశ్వవిద్యాలయం నుండి వెనుతిరగాల్సిందే. ఆ కాలంలో పద్ధతి అట్లాంటిది. నేను ఆశ్రమం వెలుపల పెరిగిన దాన్ని. నా ఆలోచనలంతా ఎలా మార్కులు సంపాదించాలి, ఎలా మొదటి తరగతిలో ఉత్తీర్ణురాలు కావాలి, ఎలా బహుమానాలు పొందాలి, ఇట్లాంటివే. వీటితో నా తల వేడెక్కేది. రాత్రింబవళ్ళు చదువుతూ ఉండేదాన్ని. మొదటి పరీక్ష రోజు తెల్లవారింది. ఇంగ్లాండు దేశ చరిత్ర మొదటి పేపరు. మరి నేనేమో ఆంగ్ల సాహిత్య విద్యార్థిని. అప్పట్లో మేము విశాఖపట్నంలో ఉండేవాళ్ళం. అచ్చటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మా నాన్నగారు ఆంగ్ల భాషాచార్యులు. ఉదయం 7:30 గంటలకు మేమిద్దరం ఇంటి నుండి బయలుదేరి పరీక్షా స్థలానికి నడుచుకుంటూ వెళ్ళాం. మీరు ఆశ్రమంలోనే నివసిస్తున్నట్లుగానే మేము విశ్వవిద్యాలయ ఆవరణలో నివసించేవాళ్ళం. అలా 10 నిమిషాలు నడిచాం. ఇంకా దాదాపు 10 నిమిషాలు నడవాలి. మా నాన్నగారు నాకు ఏమో చెప్తున్నారు. అకస్మాత్తుగా ఆయన మాటలు ఎక్కడో బహుదూరం నుండి వస్తున్నట్లుగా తోచాయి. ఆ తర్వాత ఏమైందో గుర్తులేదు. ఎవరో నా చెవిలో శ్రీమాతను స్మరించు, శ్రీమాతను స్మరించు అన్నట్లు భాషించింది. ఆ మాటలు విని తేరుకున్నా. మా నాన్నగారే ఈ మాటలు అన్నారని భావించి
శ్రీమాత శ్రీమాత అన్నా. మొదటి చార్లెస్ గురించి చెప్తున్న మా నాన్నగారు విస్తుపోయి, ఏమైంది నీకు అని అడిగారు. నాకేం తెలీదు, నీవేవో చెప్తున్నావు, అంతట్లో నీ మాటలు దూరం నుంచి వచ్చినట్లు తోచింది అని అన్నాను. మా నాన్నగారు అన్నారు కదా, అయితే నీవు వీధిలో మూర్చపోయావన్నమాట. ఎర్స్కిన్ స్క్వేర్ ఆఫ్ నేషనల్ సైన్సెస్ భవంతి దగ్గరి వీధిలోనే మూర్చపోయావన్నమాట. ఎలాగో అలాగ నన్ను ఎత్తుకుని వెళ్ళి కాలేజీ దగ్గరలో ఉన్న ఒక అరుగు మీద పడుకోబెట్టి శ్రీమాతను స్మరించుకో, శ్రీమాతను స్మరించుకో అన్నారు. ఆ క్షణం నుండి ఈనాటి వరకు శ్రీమాత నాకు మార్గదర్శకత్వం వహించింది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆనాటి నుంచి నేను ఎంతో వృద్ధి చెందాను. ఇదేదో ఒక అలౌకిక మానవాతీత సంఘటన కాదు, నేను వాటిని నమ్మను. ఇదంతా శ్రీమాత ప్రేమ వల్ల జరిగింది. ప్రేమ కంటే అలౌకికమైనది జగత్తులో ఏదీ లేదని గట్టిగా నమ్ముతాను నేను. తన బిడ్డ ఎక్కడున్నా తన తల్లిని పిలిస్తే చాలు, ఆమె ఎక్కడున్నా సరే ఇదిగో ఈ క్షణమే వస్తున్నానని స్పందిస్తుంది. కానీ ఈ సంగతిని ఈరోజు వరకు నేను ఎవ్వరికీ చెప్పలేదు. ఈరోజు కేవలం ఆనందరెడ్డి వలన చెప్పాల్సి వచ్చింది. ఎట్లాగైతేనేం పరీక్ష హాలుకు నడుచుకొని వెళ్ళాను. చక్కగా అన్ని పేపర్లు రాశాను, ఏ సమస్య లేకుండా. కానీ విశ్వవిద్యాలయం వైద్యుడు డాక్టర్ శాస్త్రి గారు మాత్రం రోజు కంగారుగా ప్రేమ పరీక్షలు ఎలా రాస్తోంది అని వాకబు చేసేవారు. అలాగా ఎంతో సహజ రీతిలో శ్రీమాత అందించిన చేయుతను ప్రత్యక్షంగా అనుభవం పొందాను నా జీవితం అంతా. ప్రస్తుతం నాకు 60 ఏళ్ళు. అలాంటి అనుభవాలతో నా జీవితం అంతా నిండింది. ఇంతకుముందే నేను చెప్పినట్లుగా శ్రీమాతతోటి అనుభవాలను గురించి ఎవరితోనూ ప్రస్తావించడం మా నాన్నగారికి నచ్చదు. కారణం ఏంటంటే ఈ విషయాలు చాలా లోతైనవి, గంభీరమైనవి. వాటిని సాధారణ విషయాలుగా మార్చడం తగదు. పైగా శ్రీమాత తన సహజ శక్తితో చేసిన లీలలు ఏ కష్టమూ పడక అవలీలగా చేసే లీలలు. కష్టంలో ఉన్న బిడ్డను తల్లి ఎలా ఆదుకుంటుందో అలాగే శ్రీమాత బిడ్డలమైన మనల్ని అలానే ఆదుకుంటుంది. ఇలా జరుగుతూ వస్తోంది. తదుపరి నాకు తెలియకనే శ్రీమాత నా జీవితంలో జోక్యం చేసుకుని సరిదిద్దిన తరుణాలు ఎన్నో. నేను BA ఆనర్స్ డిగ్రీ చేస్తున్న రోజుల్లో మా నాన్నగారు ఆంగ్ల భాషాచార్యులుగా ఉండడం చేత సహజంగానే శ్రీ అరవిందుల గ్రంథాన్ని ఒక విషయంగా ఎన్నుకునే ప్రసక్తి వచ్చింది. సావిత్రి గ్రంథాన్ని ఎందుకు ఎన్నుకోకూడదని మా నాన్న ప్రశ్నించారు. ఇంకా అప్పుడప్పుడే ప్రచురితమైన సావిత్రి గ్రంథం గురించి ఆశ్రమం వెలుపల చాలామందికి బొత్తిగా తెలియదు. అట్టి పరిస్థితుల్లో సావిత్రిని ఎన్నుకుంటే నాకు BA డిగ్రీ ససేమీరా రాదని వాదించాను. మా నాన్నగారు నన్ను ఏ విషయంలోనూ బలవంతం చేయరు. సరే నీ ఇష్టం, మరి ఏ గ్రంథాన్ని ఎన్నుకుంటావు అని అడిగారు. నేను కోతిలా మా నాన్నను అనుకరించే ప్రకృతి గలదాన్ని. ఆయన PhD చేసినప్పుడు లిటౌన్ స్ట్రెచీని ఎన్నుకున్నారు. ఆ రచయిత బ్లూమ్స్బరీకి చెందినవాడు. అందుచేత బ్లూమ్స్బరీకే చెందిన మరో రచయిత్రి వర్జీనియా ఉల్ఫ్ను ఎన్నుకున్నాను. మా నాన్నగారు సరే అన్నారు. తక్షణమే 200 రూపాయలు ఖరీదు చేసే ఆమె నవలల్ని కొనుక్కొచ్చాను. ఆ కాలంలో 200 రూపాయలు చాలా పెద్ద సొమ్ము. ఆ నవలలతో నా బీరువా నిండిపోయింది. కానీ శ్రీమాత లీలలను ఎలా అర్థం చేసుకోగలం? అదే సమయంలో ఆశ్రమవాసి శ్రీ అంబాలాల్ పురాణి గారు వైజాగ్ వచ్చారు 2 ఉపన్యాసాలు ఇవ్వడానికి. ఉపన్యాసాల తతంగం అయ్యాక సహజంగానే నన్ను నీవేమి చేస్తున్నావు అని అడిగారు. నేను గర్వంగా నా బీరువాని చూపించి మా నాన్నల ఆంగ్ల భాషాచార్యురాలు అవుతానని బీరాలు పలికాను. ఏమిటి, వర్జీనియా ఉల్ఫ్ పుస్తకాలా అని కోపంగా అడిగారు. ఆయన భావాలను అర్థం చేసుకున్న మా నాన్నగారు, అవునండి, నేనేమి చేయను, సావిత్రిపై పరిశోధన చేయమంటే మా అమ్మాయి ఒప్పుకోలేదు. సావిత్రి అర్థం కాదంట, అదేదో వర్జీనియా ఉల్ఫ్ గొప్పగా అర్థమవుతున్నట్లు అన్నారు. శ్రీ పురాణి ఆగ్రహించారు. మీ నాన్నగారు చేయూతనివ్వగా నీలాంటి వారే సావిత్రిని తిరస్కరిస్తే మరెవరు దాన్ని ఆదరిస్తారు అని ఘాటుగా వాదించారు. నా శరీరం వణుకు పుట్టిందంటే నమ్మండి. మరుసటి రోజే రిజిస్ట్రారు వద్దకు వెళ్ళి సావిత్రిని ఎన్నుకోవడానికి అనుమతి కోరాను. ఆ కాలంలో PhD విద్యార్థులు 1-2 మాత్రమే ఉండేవారు. ఈ విధంగా సావిత్రికి చేరువయ్యాను. అదృష్టవశాత్తు మా నాన్నగారు నేను రాసిన సిద్ధాంత వ్యాసాలను చదివిదిద్దారు. అలా నా వ్యాసం విదేశాల్లో ఉన్న ఆచార్యుల వద్దకు పరీక్షార్థం వెళ్ళింది. అలా ఇంగ్లాండ్లోని 3 ఆచార్యులకు పంపారు. TJB స్పెన్సర్, H.O. వైట్ మరియు వివియన్ డి సోల్ పింటో. 3 ఆచార్యులు కూడా తక్షణమే మాకు పని వద్దని తిరస్కరించారు. సావిత్రిలో మాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదని ముక్కుసూటిగా వ్రాశారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి మా నాన్నగారిని పిలిచి, ఇదేమిటి,
నీ కూతురు రాసిన సిద్ధాంత వ్యాసాన్ని దిద్దడానికి ఒక్కరు కూడా తయారుగా లేరే అని అడిగారు. చూడండి, ఇలాంటి సమయాల్లోనే శ్రీమాత సహాయం లభిస్తుంది. ఇంట్లో పెద్ద గగ్గోలు. ఇంత కష్టపడి సిద్ధాంత వ్యాసం రాస్తే చివరికి దానిని దిద్దడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. మా నాన్నగారికి ఒక ఆలోచన తట్టింది. ఈ ముగ్గురు ఆచార్యులకు సావిత్రి గ్రంథాలను పంపితేనో? ఉపకులపతి అలాగే లేఖ వ్రాశారు. దానికి ఆచార్యులు ఒప్పుకున్నారు. వారు సావిత్రిని అధ్యయనం చేసి నా సిద్ధాంత వ్యాసం చాలా గొప్పగా ఉందని మెచ్చుకుంటూ నేను PhD డిగ్రీ పొందడానికి అర్హురాలను అని రాశారు. నా డాక్టరేట్ సిద్ధాంతాన్ని 5 కాపీలు తయారు చేశాం. విశ్వవిద్యాలయానికి పంపడానికి ముందు ఒక కాపీని మా నాన్నగారి సలహా మేరకు శ్రీమాతకు సమర్పించాం. దానిని వారు స్వీకరించారు. శ్రీ సావిత్రి మహాకావ్యంపై డాక్టరేట్ అంతస్తులో రాసిన మొట్టమొదటి థీసిస్ కావడంతో నాకు డిగ్రీనిచ్చారని శ్రీమాతకు తెలుపడం చాలా ముఖ్యమైంది. ఆమెకు ఆ విషయం తెలియగానే హర్షాతిరేకంతో, అయ్యంగార్ కూతురా, నేను ఆమెను చూడాలి, థీసిస్ని మనం ప్రచురిద్దాం అని ఉద్వేగంతో స్పందించారట శ్రీమాత. అంతేకాదు, ఆశ్రమంలో ఏం జరుగుతోంది మాకు తెలియక మునిపే శ్రీమాత నా థీసిస్ కాపీని అమల్ కిరణ్ KD సేత్నా గారికి ఇచ్చి దాన్ని ఆమూలాగ్రంగా పరిశీలించి ప్రచురణకు అర్హమో కాదో తన అభిప్రాయం తెలుపవలసిందిగా ఆదేశించారట. వారు కొన్ని చేర్పులు మార్పులు చేశారు. మా నాన్నగారితో కలిసి శ్రీమాత దర్శనానికి వెళ్ళాం. వారితో మేము గడిపిన అరగంట నా జీవితంలో మరుపురానిది. ఆమె మా నాన్నగారితోనే మాట్లాడారు. నేను వారి ప్రక్కన కూర్చున్నాను. నేను దైవాన్ని ఎదుర్కొన్న క్షణాలివి. ఆ సమయంలో జరిగిన 2 విషయాలు నాకు అతి క్షుణ్ణంగా జ్ఞాపకం ఉన్నాయి. మనకు తెలీదు, ఒక మానవ మాత్రురాలు దైవం ఎలా కాగలదు? అలా ఒప్పుకోవడానికి మనస్సు సమ్మతించక తిరుగుబాటు చేస్తుంది. చూడటానికి మామూలుగా మా నాయనమ్మలా ఒక ముదుసలి. ఆమె ఎంత తీయగా మధురంగా ఉందంటే ఆమెకు ఎందుకు మనం భయపడాలో తెలియట్లా. ఇంట్లో మాత్రం ఏదైనా తప్పు చేస్తే అలా చేయరాదు, శ్రీమాతకు కోపం రాగలదు అంటూ భయపెడుతుంటారు. మరి ఆమె క్రూరురాలేమో అనుకున్నా, కానీ అది తప్పు. ఆమె ఎంతో మధురంగా ఉంది. నాకు జ్ఞాపకం ఉన్న మరో విషయం ఆమె స్వరం. ఆమె సన్నిధానానికి వెళ్ళగానే మా నాన్నగారు వంగి నమస్కరించారు ఆమెకు. శ్రీనివాస, ఎన్నాళ్ళైంది నీవిక్కడకు వచ్చి అన్నారు. ఆ వైనం ఎలా ఉందంటే, మా గ్రామానికి మా నాన్నగారు వెళ్ళినప్పుడు మా నాయనమ్మ మా నాన్నను రాజారాం ఎన్నాళ్ళైందప్ప నిన్ను చూచి అని వాటేసుకునేది. రాజారాం మా నాన్న ముద్దు పేర్లేండి. శ్రీమాత అలా ప్రేమతో పలకరించేసరికి మా నాన్నగారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కురిసినాయి. మీకు కూడా తెలుసును, మా నాన్నగారి కంట్లో నీళ్లు రావడం నేనెప్పుడూ చూడలేదు. ఒకసారి తప్ప. అదెప్పుడంటే మా తాతగారు మరణించారన్న వార్త రాగానే మా గ్రామానికి తరలి వెళ్ళాము. అక్కడి ప్రజలు మూఢ విశ్వాసంతో శవాన్ని ఎక్కువ సమయం ఉంచడం మంచిది కాదు, ఎట్లాగూ జ్యేష్ఠపుత్రుడు ఇక్కడే ఉన్నాడు, దహన సంస్కారాలు తక్షణమే చేయండి అని పురమాయించేసరికి అలా చెయ్యక తప్పలేదు మా పెద్దనాన్నగారికి. కడసారి చూపులు దక్కలేదనే బాధతో మా నాన్నగారు కంటతడి పెట్టారు. అప్పుడు నా వయస్సు 10 సంవత్సరాలు. దాని తరువాత మా నాన్నగారు కంటతడి పెట్టడం శ్రీమాత సాన్నిధ్యంలోనే. ఆ తర్వాత ఎన్నో సమస్యలు వచ్చినా ఆయన నయనాల్లో అశ్రువులను ఎన్నడూ చూడలేదు నేను. సావిత్రి ఎన్నడూ కంటతడి పెట్టలేదు, నీవు కూడా పెట్టవద్దు అనేవారు. అది ఆయన విధించిన నిబంధన. ఈ 2 విషయాలు శ్రీమాతను గురించినవి నాకు బాగా గుర్తున్నాయి. ఇకపోతే మేము పాండిచేరి వెళ్ళిన ప్రతిసారి దర్శన దినోత్సవాలకు లేకపోతే బాల్కనీ దర్శనానికి ఎదురు చూచేవాళ్ళం. ఒక ముఖ్యమైన సంగతి మీకు ఇక్కడ చెప్పాలి. మా జన్మదినోత్సవాలకు శ్రీమాత ఆశీస్సు కార్డుల కోసం శ్రీమాతను విసిగించొద్దని మా నాన్నగారు తీవ్రంగా ఆకాంక్ష పెట్టారు. రొంబ కష్టం కుడుకాదే, ఆమె అసలే పనులతో సతమతమవుతూ ఉంటుంది, మనం మరో పని జత చేయవద్దు అంటూ కేవలం 3 సార్లు నా ఫోటోను నళినీకాంత గుప్తా గారి ద్వారా పండిట్జీ గారి ద్వారా పంపి శ్రీమాత ఆశీస్సులు కోరారు మా నాన్నగారు. అప్పుడు నేను గర్భిణి. ప్రసవం ఏ సమస్య లేకుండా జరగాలని, పుట్టబోయే బిడ్డకు కూడా శ్రీమాత ఆశీస్సులు ఉండాలని మా తండ్రి గారి ఆదుర్ద. తన జన్మ దినోత్సవానికి కూడా ఆశీస్సులు కోరేవారు కాదు, షష్ఠి పూర్తి సందర్భంగా తప్ప. అప్పుడు ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని రాజకీయాలు తెలిసిన మా నాన్నగారికి ఆయన షష్ఠిపూర్తి విషయం బయట పొక్కడం ససేమీరా ఇష్టం లేదు. ఆ రోజు మామూలుగానే ఆఫీసుకు వెళ్ళారు, కానీ 10 గంటలకల్లా ఇంటికి తిరిగి వచ్చారు. ఎందుకంటే మా పెద్దనాన్నగారు స్వగ్రామం నుండి పని కట్టుకు వచ్చారు. మన సాంప్రదాయం ప్రకారం షష్ఠిపూర్తి నాడు చిన్న హోమమైనా చేయకపోతే బాగోదని పట్టుబట్టారు మా పెద్దనాన్న. మా పురోహితుడు కాకుండా కేవలం 5 మంది, నేను, నా భర్త, మా తల్లిదండ్రులు, పెదనాన్న మాత్రం ఉన్నాం.
హోమం జరుగుతోంది. సరిగా మా నాన్న మా తల్లి మెడలో మంగళసూత్రం కడుతున్న శుభ సమయాన పోస్ట్ మ్యాన్ శ్రీ మాత ఆశీస్సులను తెచ్చిచ్చాడు. అది ఎంత సరి అయిన సమయానికి వచ్చిందో మా అమ్మను అడగండి తెలుస్తుంది. ఆ తర్వాత మా నాన్నగారు 30 సంవత్సరాలు జీవించారు. అమ్మ ఆశీస్సులు వచ్చిన వేళ విశేషం మేము ఆనందంతో ఉబ్బితబ్బిబ్బులయ్యాం. కాసేపు తర్వాత ఢిల్లీ నుంచి సురేంద్రనాథ్ జవహర్ చాచాగారి తంతి వచ్చింది. నీవు విశ్వవిద్యాలయం పదవికి రాజీనామా చేయడానికి తగిన సమయం ఇదే. మా నాన్నగారు ఇలా అన్నారు. శ్రీమాత ఆశీస్సులు వచ్చినాయి, టెలిగ్రామ్ కూడా వచ్చింది. అంటే నేను రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమైంది. వెళ్ళి రాజీనామా ఇచ్చారు. అలా నాన్నగారు ఢిల్లీకి వెళ్ళిపోయారు. అక్కడ ఆశ్రమంలో మకాం. శ్రీమాత ఆనతిని సంతోషంగా శిరసావహించారు. ఆయన ఢిల్లీ వెళ్ళి తీరికగా 2 మహాగ్రంథాలను రాశారు. అందులో మొదటిది శ్రీ అరబిందో ఏ బయోగ్రఫీ అండ్ హిస్టరీ. ఇది శ్రీ అరవిందుల శతదినోత్సవ సందర్భంగా 1972లో ప్రచురితమైంది. 1968-69లో ఆయన రాజీనామా చేయకపోతే ఈ ఉద్గ్రంథం రాయబడేది కాదు. ఉపకులపతిగా ఎన్నో పనులుంటాయి, ఇక రాయడానికి సమయం ఎక్కడిది? శ్రీమాత రాజీనామాకు కారణమయ్యారు. అదే ఆమె లీల. సరిగ్గా ఆ సమయానికి ఆమె ఆశీస్సులు అందడం, వెనువెంటనే చాచాజీ టెలిగ్రామ్, తన జీవితమంతా శ్రీమాత లీలలే. చివరికి ఆయనకు దృష్టిలోపం అయినప్పుడు అంతా శ్రీమాత లీల అనుకున్నారనే గాని నా జీవితమంతా మంచి విషయాలనే చదివేలా చేశారు శ్రీమాత. ఇక అంతర్దృష్టి పెంచుకోవలసిన సమయం ఆసన్నమైంది అని సంతోషించారు గాని బాధపడలేదు. నా జీవితంలోని కొన్ని ఘటనలను మీతో పంచుకున్నాను. ఇక శ్రీమాత సన్నిధిలో స్పందించి వ్రాసిన మా నాన్నగారి కొన్ని పద్యాలను ఉట్టంకిస్తాను. నేను ముందుగానే తెలిపినట్లు మా అనుభవాలను బట్టపైలు చేయరాదని మా పితృదేవుల ఆకాంక్ష. ఇందుచేత ఈ ఉపన్యాసాలు చేయడానికి నేను బహుశా తగను. శ్రీమాత నన్ను ఎన్నిసార్లు రక్షించిందో, ఎన్నిసార్లు చావు నుండి తప్పించిందో నేను ఎలా చెప్పను? మా నాన్నగారు తన స్వానుభవాలను ఎప్పుడూ బయటకు చెప్పేవారు కాదు. నాతో, మా అమ్మతో, నా సోదరునితో మాత్రమే తన అనుభవాలను పంచుకునేవారు. కానీ నిజంగా ఆయన జీవితం నిండా అనేక అపూర్వ అలౌకిక సంఘటనలు జరిగి ఉండాలి. ఆయన వ్రాసిన 2 ఉద్గ్రంథాలు శ్రీ అరబిందో ఏ బయోగ్రఫీ అండ్ హిస్టరీ, ఆన్ ది మదర్ ఒక అద్భుత సంఘటన కాదంటారా? అది 21/2/1973 అంటే శ్రీమాత 95వ జన్మదినోత్సవ శుభవేళ. దర్శనానికి అంతా వచ్చారు. అంతా పాండిచ్చేరిలో చేరారు. నేనెప్పుడూ అంటూ ఉంటా, ఆనంద్, నీవు చాలా అదృష్టవంతుడివి. ఆశ్రమంలో నీ జీవితమంతా గడిపావు. నేను బయట నుండి వచ్చిన దాన్ని. ఆశ్రమం గురించి నాకు ఎక్కువగా తెలీదు. అయినా నాకు ఈ స్థలం చాలా సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఎల్లప్పుడూ అప్ప ఆశ్రమ విశేషాలు నాతో చెబుతూనే ఉండేవారు. నా 60 ఏళ్ల జీవితం పాండిచ్చేరి, శ్రీమాత, శ్రీ అరవిందులను గురించి తప్ప మరేమీ వినలేదు. ఆ దర్శన దినం నాడు మా నాన్న ఇలా వ్రాశారు. వేదపురి ఆ జ్యోతితో నిండిపోయింది. దానిని కనకుండా ఉండలేవు నీవు. ఆశ్రమం చెల్లాచెదురుగా ఉన్న భవంతుల సముదాయం. ఆ జ్వాలకు స్థూల కేంద్ర బిందు స్థానం. మా నాన్నగారి నోట్బుక్లో రాసుకున్న పంక్తులివి. తరువాత వారి అనుమతితో ట్రైస్ట్ విత్ ద డివైన్ అను పుస్తకంలో ప్రచురించాను. ఇచ్చట అనిర్వచనీయమైన తీవ్రత కలదు. మిగతా వాటికి గొప్ప పర్యవసానం లేదు. ఇచ్చట వృక్ష జాతులు కూడా ధ్యానంలో నిమగ్నమై తన ప్రార్థనకు సూచనగా ఆకులు నూపుతున్నాయి. ఈ పుణ్యస్థలి సమాధితో, సర్వీస్ ట్రీతో నిండిపోయినది ఆత్మ. దాని తొడుగు వలె ఇచ్చటి వాయువులు ఏదో ఉద్దీపనం చేసి దివ్యౌషధం దర్శకుల గుండెల్లో నింపుతాయి. ఇచ్చట సాధకులు, పసిపిల్లలు ఆనందంతో సమరసంగా తిరుగాడుతుంటారు. ఇక తమ ధ్యానంలో బయట ప్రపంచాన్ని పూర్తిగా అధిగమించి ధ్యానం చేసేవారెందరో. అప్ప సమాధిని ఇలా చిత్రీకరించారు. కొందరు ముందుకు వంగారు. కళ్ళు ఆకాశం వైపు. అతి దూరపు జ్యోతి తాలూకు పలచని పొగమబ్బు. శ్రీవారి సాన్నిధ్యం నుండి వెలువడుతున్న సహస్ర ప్రోత్సాహపు హామీలు. ప్రశాంతతకై దాహంతో అలలవలె పొంగి వస్తున్న జనసందోహం. కూర్చోడానికి కొంత స్థలం కోసం. ధ్యానం కోసం సమాధి ముందు కూర్చున్న మన మనస్సు మాత్రం ప్రశాంతంగా ఉండదు కదా. ఈ ఆలోచన, ఆ ఆలోచన, ఇలా లోపల ఘర్షణ. అయినా వైరి శక్తులు తరిమి కొట్టబడినాయి. ఘోర తపస్సుతో లభించిన ప్రశాంతి స్థిరంగా నిలిచింది. ఆ సజీవ నిశ్శబ్ద సరహ్ తరంగాలలో ఆనందంగా స్ఫటికీకరించిన ఆవేదన. గంట మ్రోగింది. భక్తకోటి ధ్యానంలోంచి కళ్ళు తెరిచారు. మెల్లిమెల్లిగా వెనుదిరిగారు. సమాధి సమక్షంలో మనం కూర్చుని ధ్యానం చేసే విధానం ఇదేగా. ఇక బాల్కనీ దర్శన్.
చిట్ట చివరి బాల్కనీ దర్శన్ గురించి. తీర్థయాత్రికులు రోజల్లా వస్తూనే ఉన్నారు. నేరుగా శ్రీమాతను చూడడానికి సరి అయిన స్థానంలో కూర్చుంటున్నారు. కొందరు చూయింగ్ గమ్లు, శాండ్విచ్లతో వచ్చారు, చేతి సంచులతో, గొడుగులతో. ఇవన్నీ మా నాన్నగారు ఎంత సహజంగా గమనించేవారో చూసారా? కెమెరాలతో వచ్చిన వారెందరో, బైనాక్యులర్లతో వచ్చిన వారెందరో, వీధులు, వీధి కూడలులు, ఇళ్ల ముందు అరుగులు, ఇంటి కప్పులు. ఒక అంగుళం మేర స్థలం కూడా మిగల్లేదు. చక్రాల బండిలో వచ్చిన వికలాంగులు, ముదుసలివారు, చివరికి అందులు కూడా వచ్చారు బాల్కనీ దృశ్యాన్ని నేరుగా చూడడానికి. సహస్ర నేత్రాలు ఒక్కసారిగా కలిసినాయి. క్షణాలు గడుస్తున్నాయి. సూర్యుడు దిగిపోతున్నాడు. అంతలో వాన చిరుకులు ఆశ్చర్యపరిచినాయి. వాననక చెమటనక జనసమూహం ఇరుకుగా ఉన్న ఏమరక నీకై 1000 కన్నులతో వేచి ఉంది. మీకు గుర్తుందో లేదో, చిట్ట చివరి దర్శన రోజున భారీ వర్షం కురిసింది. ఎట్లాగైతేనేం చివరకు శ్రీమాత తడబడుతూ, ఎంతో బాధతో నడుస్తూ వచ్చి చివరి దర్శనమిచ్చారు తన భక్తకోటికి. ప్రేమ స్వరూపమే శ్రీమాత. ఇక విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శ్రీ అరవిందో సెమినార్. ఆ రోజు నవజాతజీ, ఆస్టర్, మా నాన్న ఉపన్యాసాలు ఇవ్వాల్సిన రోజది. అది 1973 సంవత్సరం నవంబర్ 16వ తేదీ. సెమినార్ ప్రారంభోత్సవ సమావేశం జరిగింది. 17 ఉదయం ఈ ముగ్గురు ప్రసంగించాల్సి ఉంది. ఇంతలో శ్రీమాత తన దివ్య దేహాన్ని వదిలి వెళ్లారన్న పిడుగులాంటి వార్త వచ్చి పడింది. అంతా గందరగోళం. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. నవజాత గారిని, ఆస్టర్ను విమానంలో మద్రాసుకు పంపించేశాం. మా నాన్నగారు మద్రాసులో ఉన్న మా అమ్మగారిని తీసుకుని పాండిచ్చేరి వెళ్ళారు. నేను, మా వారు ఆయనతో రైల్వే స్టేషన్కి వెళ్ళాం. రైలు పెట్టెలో కూర్చున్న మా నాన్నగారితో ప్లాట్ఫామ్ పైన నిల్చుని నేను కిటికీ ద్వారా సంభాషిస్తున్నాను. ఇప్పుడు శ్రీమాత కూడా కరువయ్యారు. అప్ప ఇప్పుడెలా అని అన్నాను. ఆయన అన్నారు కదా, ఆమె ఎక్కడికి వెళ్ళారు? కపాలి శాస్త్రి ఏమన్నారో నీకు గుర్తులేదా? శ్రీ అరవిందులు దేహాన్ని వదిలినప్పుడు కపాలి శాస్త్రి ఏమన్నారు? వారు ఎక్కడికి వెళ్ళారు? అలాగే శ్రీమాత ఎక్కడికి వెళ్ళారు? ఆమె ఎక్కడే ఉన్నారు నిక్షేపంగా. అప్ప నాకు కూడా పాండిచ్చేరి రావాలని ఉంది, కానీ వచ్చే స్థితిలో లేను. శ్రీమాత ఆశ్రమానికి మాత్రమే పరిమితం కాక విశ్వవ్యాప్తి అయ్యిందని మా నాన్నగారి సందేశం. మా అప్ప, అమ్మ పాండిచ్చేరికి చేరారు. శ్రీమాత పక్కన స్వర్ణశయ్య పైన ఆసీనులయ్యారు. ఎంతో దూరం వెళ్ళిపోయిందనుకున్న శ్రీమాత ఎంత చేరువలో ఉన్నారు.